ఇప్పుడు 10 మందిలో ప్రతి 8 మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పింపుల్స్, నల్ల మచ్చలు. వీటికి శాశ్వతమైన పరిష్కారం లేదా అని కొంతమంది అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ రోజుతో వాటికి గుడ్ బై చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. రీసెంట్గా నేను పెట్టిన పిగ్మెంటేషన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ట్రై చేసి అక్క తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఫీడ్బ్యాక్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో పిగ్మెంటేషన్ వల్ల ఇబ్బంది పడుతుంది అనుకుంటే దాన్ని ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే వచ్చిందంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది షేర్ చేశారు. ఓకే, ఈరోజు ఒక మంచి రెమెడీ షేర్ చేయబోతున్నాను. అది కూడా పింపుల్స్ కోసం. పింపుల్ మార్క్స్, బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదా, అంటే నల్ల మచ్చలు, బ్లెమిషెస్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది టీనేజర్స్ నాకు పెట్టేది ఏంటంటే, అక్క మేము కాలేజ్కి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి, ఫేస్ నుండి ఎక్స్ట్రాగా ఆయిల్ వచ్చేస్తుంది, ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా ఫేస్ అనేది క్లియర్గా లేదు, సో వాటర్ చేంజ్ వల్ల పింపుల్స్ వస్తాయా, అసలు నల్ల మచ్చలు తగ్గవా అని అడుగుతున్నారు. ఈరోజు నేను మీ స్కిన్ క్లియర్గా ఉండడానికి, గ్లోగా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనం పాతకాలం పద్ధతుల్ని ఉపయోగించే మన స్కిన్ని గ్లోగా మార్చుకోవచ్చు. పెద్ద పెద్ద క్రీమ్స్ కానీ తర్వాత ఇంకా సీరమ్స్ అవి వాడకపోయినప్పటికీ కూడా న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మన స్కిన్ అనేది హెల్తీగా మార్చుకోవచ్చు. మనం ఏ కలర్లో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, మన స్కిన్ ఎంత క్లియర్గా ఉంది, చూడడానికి ఎంత గ్లోగా ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఇంకేమాత్రం లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయాలంటే వీడియోకి అయితే ముందు ఒక లైక్ ఇచ్చేయాలి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ చూపించే ఇంగ్రీడియంట్ అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా ఉండే ఇంగ్రీడియంట్ అనమాట, తులసాకు. తులసాకులో చాలా చాలా గొప్ప గుణాలు అయితే ఉన్నాయండి. ఆయుర్వేదిక్ వైద్యాల్లో చాలా రకాలైన వ్యాధులను తగ్గించడానికి కూడా తులసాకుని వాడతారు. ముఖ్యంగా తులసాకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖం మీద మొటాలను తగ్గిస్తుంది అనమాట. అదేవిధంగా యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు కూడా ఉంటాయి. మొటిమల వల్ల వచ్చే నొప్పి కానీ చీముని కానీ తగ్గిస్తుంది. గుప్పుడు తులసాకుని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కిచెన్ రోల్ని యూజ్ చేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీ జార్ యూజ్ చేసినా ఓకే. తక్కువే కదా అని చెప్పేసి నేను కిచెన్ రోల్ అయితే యూజ్ చేశాను. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ముల్తానీ మట్టి అనేది పింపుల్స్ని క్లియర్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో తులసాకు జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, సో దాని నుండి జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని మనం ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట మన స్కిన్ మీద. ముల్తానీ మట్టి, తులసాకు జ్యూస్ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఏనండి. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. సో ఫేస్ మీద మేకప్ అనేది ఉంచకూడదు. నీట్గా ఫస్ట్ సోప్తో కానీ ఫేస్ వాష్ యూస్ చేసి కానీ మీరు అప్లై చేసుకోండి. మా ఆడపడుచుకు పింపుల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ అయితే ఉంటాయి. సో తను ఒక రెమెడీ యూజ్ చేసిన తర్వాత తనకున్న పిగ్మెంటేషన్ అలాగే బ్లాక్ స్పాట్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. సో ఇప్పుడు పింపుల్స్ కూడా ఇది ట్రై చేస్తుంది. తనకి ముందైతే చాలా ఎక్కువగా ఉండే, చాలా చాలా లైటన్ అయిపోయాయండి. సో 1 టైం యూస్ కూడా మనకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. ఓకే, ఈ ప్యాక్ని మొత్తం మన ఫేస్కి అప్లై చేసుకొని 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది కదా, జస్ట్ నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోండి. సోప్ అనేది యూస్ చేయొద్దు, ఫేస్ వాష్ యూస్ చేయొద్దు. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా తుడుచుకోండి. మన స్కిన్ అనేది చాలా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫేస్ మొత్తం కూడా చాలా హైడ్రేటింగ్గా, గ్లోగా, క్లియర్గా అనిపిస్తుంది. వీక్లీ 2 టైమ్స్ అనేది ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఒక సింపుల్ టోనర్ చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది రోజ్ పెటల్స్ అనమాట. తర్వాత ఇక్కడ జీలకర్ర చూపిస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర అనేది మనకు కావాలి. ఇప్పుడు ఈ జీలకర్రని మనం చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న ఈ జీలకర్రని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి చిన్నది దాల్చిన చెక్క అయితే కావాలి, ఒక 2 ఇంచెస్ ఉన్నదనమాట. ఓకే, తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇందులో మనం జీలకర్రని యాడ్ చేసుకోవాలి.
జీలకర్ర అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో జీలకర్ర వల్ల కూడా పింపుల్స్, పిగ్మెంటేషన్ క్లియర్ అవుతుంది. మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన టిప్ అయితే ఇదేనండి. సో ఇందులో ఇప్పుడు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్కను యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. తర్వాత ఇందులో రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రోజ్ ఫ్లవర్స్ని అయితే యాడ్ చేశాను. రోజ్ పెటల్స్ మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ యాడ్ చేయండి, 2-3 టేబుల్ స్పూన్స్. అసలు మా దగ్గర రోజ్ వాటర్ కూడా లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు మనం 1 నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది ఒక మంచి టోనర్గా వర్క్ అవుతుందన్నమాట. మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఈ వాటర్లోకి ఇప్పుడు మనం ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ వల్ల మన పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్ని, నల్ల మచ్చలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. స్కిన్ అనేది హెల్తీగా గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ టోనర్ని స్ప్రే బాటిల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1-2 మంత్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా ఇది 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుందన్నమాట. ఏం పాడవదండి. సో హ్యాపీగా యూస్ చేసేయండి. స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను స్ప్రే బాటిల్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ టోనర్ని క్లీన్ ఫేస్ మీద మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. కష్టపడకుండా డైలీ 2 టైమ్స్ అనేది స్ప్రే చేసుకోండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు. 1-2 మంత్స్ అనేది ఈజీగా యూస్ చేయొచ్చు. అలాగే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్, పింపుల్ మార్క్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి స్కిన్ అనేది హైడ్రేటింగ్గా, గ్లోగా ఉంటుంది. ప్యాక్ని వారంలో 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఓన్లీ పింపుల్స్ ఉన్న ప్లేస్లోనే కాదు, ఫేస్ మొత్తం అప్లై చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది. స్కిన్ చాలా క్లియర్గా 24 అవర్స్ అనేది ఫ్రెష్గా కూడా ఉంటుంది. మెయిన్లీ పింపుల్స్ ప్రాబ్లం అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకే వస్తుందండి. ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్నెస్ని కంట్రోల్ చేసి మన స్కిన్ అనేది ఫ్రెష్గా 24 అవర్స్ అనేది హైడ్రేట్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, టోనర్ మాత్రం మీరు డైలీ 2 టైమ్స్ అనేది స్ప్రే చేసుకోండి. మార్నింగ్ చేసుకోండి. మార్నింగ్ హరీబరీ లైఫ్లో, బిజీ లైఫ్లో కష్టమక్క అనుకున్న వాళ్ళు నైట్ నీట్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత టోనర్ అనేది మీరు స్ప్రే చేసుకొని అలా వదిలేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది. హ్యాపీగా మీరు పడుకోండి. మార్నింగ్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. టోనర్ ఏమీ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అలా స్ప్రే చేసుకొని పడుకోండి. ఖచ్చితంగా మార్నింగ్కి మీరు చూసుకున్నప్పుడు మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. సో టోనర్ ఎందుకు చెప్పాను అంటే మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్, అలాగే పింపుల్ మార్క్స్ పోవడంతో పాటుగా స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది. అంతేకాదు చాలామందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి అన్నమాట. సో చాలా మందిలో ఈ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం. సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా దీన్ని యూస్ చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది స్కిన్ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి నిజంగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అయితే. ఓకే, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.